మౌని అమావాస్య కావడంతో ఇవాళ మహా కుంభమేళాకు ఏకంగా 10 కోట్ల మంది వస్తారని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యూపీ సర్కార్ చర్యలు తీసుకుంది. భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసింది. అయితే ప్రయాగ్రాజ్లోని సెక్టార్ 2లో జరిగిన తొక్కిసలాటకు బ్యారికేడ్లు విరిగిపోవడంతో పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో 10 మందికి పైగా చనిపోయారని తెలుస్తోంది. తొక్కిసలాటతో ప్రయాగ్రాజ్లో 12 కిలోమీటర్ల పొడవున స్నాన ఘాట్ల వద్ద భద్రతా దళాలు, వైద్యుల బృందాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. అఘోరాలు, సాధువులు, భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. తొక్కిసలాట ఘటనపై బాబాలు, సాధువులు, రాజకీయ నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ నెల 13 నుంచి మహా కుంభమేళా జరుగుతోంది. 12 పుష్కరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా కావడంతో దేశ విదేశాల నుంచి ప్రతిరోజు లక్షలాదిగా వస్తూ ఉన్నారు. 17 రోజుల్లోనే 15 కోట్ల మందికి పైగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. ఫిబ్రవరి 26 వరకు కొనసాగే మహా కుంభమేళాకు 45 కోట్ల మందికి పైగా తరలి వస్తారని అంచనా. आपने आज स्नान किया है, कैसा आप